అందరికీ నమస్కారం అండి. శాతవాహనులు రాజకీయ చరిత్రలో భాగంగా లాస్ట్ క్లాస్‌లో గౌతమిపుత్ర శాతకర్ణి వరకు కూడా మనము మన చర్చను ముగించాము. ఈ క్లాస్‌లో 24వ రాజైనటువంటి వాశిష్ఠిపుత్ర పులోమావి నుండి మనము తిరిగి చర్చను ప్రారంభిస్తాం. శాతవాహనుల యొక్క రాజులు మొత్తం కూడా మత్స్యపురాణం ప్రకారం 30 మంది రాజులని చెప్పుకున్నాము. అందులో 23వ రాజైనటువంటి గౌతమిపుత్ర శాతకర్ణి శాతవాహనులందరిలో కల్లా అత్యంత గొప్పవాడని చెప్పి మనం చెప్పుకోవడం జరిగింది. ఇక 24వ రాజు వాశిష్ఠపుత్ర పులోమావి, లేదా ఇతన్నే రెండవ పులోమావి అని కూడా పిలవచ్చు. రెండవ అంటే పులోమావి 2, రెండవ పులోమావి అని కూడా ఇతన్ని పిలవచ్చు. అంటే పులోమావి, మొదటి పులోమావి 15వ రాజు మొదటి పులోమావి, రెండవ పులోమావి అని కూడా ఈ వాశిష్ఠపుత్ర పులోమావి లేదా రెండవ పులోమావి అని చెప్పి మనము పిలవచ్చు. ఇతను కాలం నుండి ఒక్కసారి మనం గౌతమిపుత్ర శాతకర్ణి కాలం నుండి మాతృనామాలను పేరుకు ముందుగా ధరించేటువంటి ఆచారం ప్రారంభమైంది అనేటువంటి విషయాన్ని మనము గత క్లాస్లో చదువుకున్నాము. అయితే మాతృనామాలను ఉపయోగించడానికి గల కారణాలు ఏంటనేది కూడా మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసాము. కాబట్టి ఆ ట్రెండ్ని తిరిగి కొనసాగిస్తూ గౌతమిపుత్ర శాతకర్ణి కుమారుడు వాశిష్ఠిపుత్ర పులోమావి. ఈ వాశిష్ఠపుత్ర పులోమావి 24వ రాజు. పురాణాల ప్రకారము ఇతను 28 సంవత్సరాలు రాజ్యపాలన చేసినట్లుగా మనకి పురాణాల ద్వారా తెలుస్తుంది. ఇతని కాలంలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ అయినటువంటి పాయింట్స్, ముఖ్యమైనటువంటి పాయింట్స్ ఏంటంటే, ఇతని కాలంలోనే ఇతను రాజ్యానికి వచ్చిన 19వ సంవత్సరంలో గౌతమి బాలాస్త్రి గౌతమిపుత్ర శాతకర్ణి యొక్క గొప్పతనాన్ని వివరిస్తూ నాసిక్ శాసనాన్ని వేయించింది. ఈ నాసిక్ శాసనం పైన ఖచ్చితంగా మనకి ప్రశ్న పడడానికి అవకాశం ఉంది. నాసిక్ శాసనము ఎవరి గురించి తెలియచేస్తుంది? గౌతమిపుత్ర శాతకర్ణి యొక్క విజయాల గురించి, అతను జయించినటువంటి రాజ్యాల గురించి మనకు సమాచారం ఇస్తుంది. ఈ యొక్క శాసనము గౌతమి బాలాశ్రీ వాశిష్ఠపుత్ర పులోమావి రాజ్యానికి వచ్చినటువంటి 19వ సంవత్సరంలో వేయించింది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, బహుశా గౌతమిపుత్ర శాతకర్ణి అందరికన్నా ముందుగా అయినా మరణించి ఉండాలి, లేదా ఈమె అంటే గౌతమి బాలాశ్రీ ఎక్కువ కాలమైనా సరే జీవించి ఉండాలి అనేటువంటి విషయం మనకి అర్థమవుతుంది. ఇకపోతే ఈ గౌతమి బాలాశ్రీ గౌతమిపుత్ర శాతకర్ణితో పాటుగా తన మనవడైనటువంటి వాశిష్ఠపుత్ర పులోమావిని కూడా కీర్తించింది. ఈమె తన నాసిక్ శాసనంలో వాశిష్ఠపుత్ర పులోమావిని దక్షిణ పతేశ్వరుడు మరియు అదేవిధంగా నవనగర స్వామి అని కీర్తించింది. ఈ బిట్లు పడడానికి అవకాశం ఉందండి. దక్షిణ పతేశ్వరుడు మరియు నవనగర స్వామి అనేటువంటి బిరుదులు ఎవరికి ఉన్నాయి అని అంటే వాశిష్ఠపుత్ర పులోమావికి ఉన్నాయి. ఈ బిరుదుల్ని గౌతమి బాలాశ్రీ తన నాసిక్ శాసనంలో తన మనవడు గురించి తెలియజేయడం జరిగింది. ఇతని కాలంలో మనకి జరిగినటువంటి కొన్ని సంఘటనలు ఏంటంటే, ఇతని కాలంలో మనకి ఇతను క్షహరాట వంశస్థుల్ని పూర్తిగా గౌతమిపుత్ర శాతకర్ణి నిర్మూలించాడు. అంటే క్షహరాట నిర్వశేషకార అనేటువంటి బిరుదుని గౌతమిపుత్ర శాతకర్ణి తీసుకున్నాడు. ఇతని కాలంలో కార్దమాక శకులతోటి ఇతనికి వైరం ఏర్పడిందండి. ఇతని కాలంలో కార్దమాక శకులతోటి ఇతనికి కొన్ని యుద్ధాలు జరిగాయి. కార్దమాక శకుల గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేశాము. భారతదేశంలో 5 తెగలకు సంబంధించినటువంటి శకులు ఒకరి తర్వాత ఒకరు వచ్చారు. వాళ్ళ గురించి అన్నీ కూడా మనం డిస్కస్ చేశాము. అందులో 2 చాలా ముఖ్యమైనటువంటి శకరాజ్యాలు ఉన్నాయి. ఒకటి ఉజ్జయిని కేంద్రంగా ఉన్నటువంటి కార్దమాక శకులు, ఇంకొకటి మాండోసర్ కేంద్రంగా ఉన్నటువంటి క్షహరాట శకుల్ని గౌతమిపుత్ర శాతకర్ణి నిర్మూలించాడని చెప్పి మనం గత క్లాసులో తెలుసుకున్నాము. అది ఎలా తెలుస్తుందంటే, అతను ధరించినటువంటి క్షహరాట నిర్వశేషకార అనేటువంటి బిరుదుని ఆధారంగా చేసుకుని ఇతను క్షహరాట వంశాన్ని నిర్మూలించాడు. ఇతని కాలంలో కార్దమాక శకులు
ఇతని కాలంలో కార్దమాక శకులు మనకి వశిష్ఠపుత్ర పులోమావిపై యుద్ధాలు చేసినట్లుగా మన దగ్గర ఉన్నటువంటి సమాచారము. గ్రీకు చరిత్రకారుడైనటువంటి టాలమీ తన జియోగ్రఫీ అనేటువంటి గ్రంథంలో బైటానా నుంచి పోలమోయిస్ అనేటువంటి ఒక రాజు పరిపాలిస్తున్నాడు అని చెప్పి మనకు సమాచారం ఇచ్చాడండి. గ్రీకు చరిత్రకారుడైనటువంటి టాలమీ తన జియోగ్రఫీ అనేటువంటి గ్రంథంలో బైటానా నుంచి పోలమాయిస్ అనేటువంటి రాజు పరిపాలిస్తున్నాడు అని చెప్పి మనకు సమాచారం ఇస్తున్నాడు. బహుశా అంటే టాలమీ చెప్పినటువంటి ఈ బైటానానే ప్రతిష్టానపురము ఈ పోలమాయిసే పులోమావి అని చెప్పి చరిత్రకారుల యొక్క అభిప్రాయము. అంటే టాలమీ ఎవరి గురించి ఇక్కడ చెప్తున్నాడండి క్లియర్గా? రెండవ పులోమావి లేదా వాసిష్ఠపుత్ర పులోమావి గురించి మనకి సమాచారం ఇస్తున్నాడు. కార్దమాక శక రాజు అయినటువంటి రుద్రదమనుడు వేయించినటువంటి జునాగఢ్ శాసనం ప్రకారము, ఈ జునాగఢ్ శాసనమే భారతదేశంలో తొలి సంస్కృత శాసనము. ఈ శాసనంలో ఇతను శాతవాహనుల రాజులను 2 సార్లు ఓడించినట్లుగా మనకి సమాచారం ఉంది. అయితే ఈ వాసిష్ఠపుత్ర పులోమావి కాలంలో జరిగినటువంటి ఇంకొక ముఖ్యమైనటువంటి సంఘటన ఏంటంటే ఇతని కాలంలోనే శాతవాహనుల యొక్క పరిపాలన ఆంధ్ర ప్రాంతానికి చేరింది. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి, మనం గతంలో కూడా చదువుకున్నాము. శాతవాహనులు ఎక్కడి నుంచి వచ్చారు అనేటువంటి విషయం మీద చరిత్రకారుల మధ్య అనేక భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. చాలా చివరి కాలంలోనే శాతవాహనులు ఆంధ్ర ప్రాంతానికి వచ్చారు. శాతవాహనులు తెలంగాణ ప్రాంతాన్ని పాలిస్తున్నప్పుడు ఆంధ్ర ప్రాంతాన్ని సదావంశస్థులు పరిపాలిస్తున్నారు. ఈ వాసిష్ఠపుత్ర పులోమావి సదావంశస్థుల్ని అంతం చేసి రాజధానిని ధాన్య కటకానికి మార్చాడు. అప్పటి వరకు ప్రతిష్టానపురంగా ఉన్నటువంటి ఈ రాజధాని చెప్పాం. శాతవాహనులకు సంబంధించినటువంటి రాజధానుల గురించి కూడా ఆల్రెడీ మనము గత క్లాసులో డిస్కస్ చేశాము. ఆ రాజధాని ప్రతిష్టానపురం నుంచి ధాన్య కటకానికి మార్చినటువంటి శాతవాహన రాజు ఎవరు అని అంటే వాసిష్ఠపుత్ర పులోమావి. మొదటి శాతవాహన రాజులు ఆంధ్ర ప్రాంతాన్ని తెలంగాణ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నప్పుడు కోస్తా ఆంధ్ర ప్రాంతంలో సదావంశస్థులు పరిపాలిస్తున్నారు. ఈ సదావంశస్థులను ఓడించి వాసిష్ఠపుత్ర పులోమావి రాజధానిని ప్రతిష్టానపురం నుంచి ధాన్య కటకానికి మార్చాడు. ఇది అంటే వాసిష్ఠపుత్ర పులోమావి తర్వాత కాలం నుంచే కోస్తా ఆంధ్ర ప్రాంతము శాతవాహనుల యొక్క ఆధీనంలోకి వెళ్ళింది అనేటువంటి విషయాన్ని మనము గుర్తుపెట్టుకోవాలి. రాజధానిని మార్చడానికి గల కారణాలు ఏంటి అంటే, రాజధానిని బహుశా ఎందుకు మార్చవలసి వచ్చింది అని అంటే మనకి ఒక విషయం బాగా అర్థమవుతుందండి. ఏంటంటే కార్దమాక వంశానికి చెందినటువంటి చస్తనుడు అనేటువంటి ఒక రాజు ఇతను వేయించినటువంటి శాసనం పేరు ఏం పేరంటే అందవ్ శాసనం. ఈ అందవ్ శాసనం ప్రకారము కతియవార్ ప్రాంతము ఇతని యొక్క ఆధీనంలో ఉంది. అంటే ఈ చస్తనుడి యొక్క ఆధీనంలో ఉంది. అంటే ఈ అందవ్ శాసనం అనేది క్రీస్తు శకము 130 సంవత్సరానికి చెందినటువంటి అందవ్ శాసనం ప్రకారము కతియవార్ అనేటువంటి ప్రాంతము ఈ చస్తనుడి యొక్క ఆధీనంలో ఉంది. అంటే బహుశా చస్తనుడికి మరియు రుద్రదమనుడికి మధ్య తాత మనవళ్ళ రిలేషన్షిప్ ఉంటుందనేది చరిత్రకారుల యొక్క అభిప్రాయము. ఇందాక మనం చెప్పుకున్నాము, టాలమీ తాను రచించినటువంటి జియోగ్రఫీలో బైటానా నుంచి పోలమాయిస్ అనేటువంటి రాజు పరిపాలిస్తున్నాడు అనేటువంటి విషయాన్ని మనకి ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఇంకొక విషయం కూడా చెప్పాడు. ఏంటి ఆ విషయం అంటే, హిప్పోకురా అనేటువంటి ప్రాంతం నుంచి బెలికారస్ అనేటువంటి ఒక రాజు పరిపాలిస్తున్నట్లుగా మనకి సమాచారం ఇస్తున్నాడు. ఈ హిప్పోకరా అనేది ఎక్కడన్నది ఎవరికి కూడా తెలియదండి. అది ఏంటనే దాని మీద మనకి ఖచ్చితమైనటువంటి సమాచారం లేదు.
అయితే మనకి ఈ హిప్పోకరా నుంచి బెలికారస్ అనేటువంటి రాజు పరిపాలిస్తున్నటువంటి సమాచారం ఉంది. కొల్హాపూర్ ప్రాంతం, అంటే కొల్హాపూర్ ప్రాంతంలో మనకి కురు వంశానికి చెందినటువంటి 3 తరాల యొక్క రాజుల నాణ్యాలు బయటపడ్డాయండి. 3 తరాల రాజుల యొక్క నాణ్యాలు బయటపడ్డాయి. వాళ్ళు కూడా గౌతమి పుత్ర విరియాకార, వాసిష్ఠి పుత్ర విరియాకార, మాడరీ పుత్ర శివసూకార. బహుశా ఈ మాతృనామాన్ని ధరించేటువంటి ఆచారం బహుశా ఆ కాలంలో మిగిలినటువంటి రాజవంశాలు కూడా పరిపాలించారు అని చెప్పి వీళ్ళ యొక్క పేర్లను చూస్తే మనకి అర్థమవుతుంది. అయితే ఈ కురు రాజులు శాతవాహనులకి బహుశా సామంతులు అయి ఉండవచ్చు. ఈ సామంతులు అంటే ఈ చస్తనుడికి మరియు ఈ యొక్క చస్తనుడు అంటే ఇతను కార్దమాక రాజు, ఈ కార్దమాక రాజులకి ఈ శాతవాహనులకి మధ్య నిరంతరమైనటువంటి ఆ గొడవల్ని ఆసరాగా తీసుకొని ఈ కురువంశ రాజులు ఈ ప్రాంతాలని ఆక్రమించారని చెప్పి మన దగ్గర ఉన్నటువంటి సమాచారం. ఈ యొక్క క్షాత్రపులు అదేవిధంగా ఈ యొక్క కురు రాజ్యాల మధ్య ఉన్నటువంటి గొడవల ఆధారంగా, అంటే ఇక్కడ జరుగుతున్నటువంటి యొక్క గొడవల ఆధారంగా వాసిష్ఠ పుత్ర పులోమావి పశ్చిమ ప్రాంతాన్ని వదిలిపెట్టి తూర్పు ప్రాంతంలో తన నూతన సామ్రాజ్యాన్ని స్థాపించాడు అని చెప్పి ఆచార్య గుర్తి వెంకట్రావు గారి యొక్క అభిప్రాయము. అభిప్రాయం ప్రకారము ఇతను ఎవరు, వాసిష్ఠ పుత్ర పులోమావి రాజధానిని ప్రతిష్టానపురం నుంచి ధాన్య కటకానికి మార్చాడు అని చెప్పి ఈయన యొక్క అభిప్రాయము. అయితే మనకి వాసిష్ఠ పుత్ర పులోమావికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి 4 శాసనాలు మనకి లభ్యమవుతున్నాయండి. ముఖ్యమైనటువంటి ఒక 4 శాసనాలు మనకి వాసిష్ఠ పుత్ర పులోమావికి సంబంధించి మనకి లభ్యమవుతున్నాయి. ఒకటి నాసిక్లో ఒక శాసనం లభ్యమైంది. అదేవిధంగా కార్లేలో 2, అమరావతిలో 1, దాంతోపాటు ధాన్య కటకంలో 1. ఆంధ్ర ప్రాంతంలో లభ్యమవుతున్నటువంటి మొట్టమొదటి శాతవాహన శాసనము అమరావతి శాసనము. అంటే వాసిష్ఠ పుత్ర పులోమావి కాలం నుంచే మనకి ఆంధ్ర ప్రాంతము శాతవాహనుల యొక్క ఆధీనంలోకి వెళ్ళింది. అక్కడ వేసినటువంటి అమరావతి శాసనమే శాతవాహనులు ఆంధ్ర ప్రాంతంలో వేయించినటువంటి తొలి శాసనం కింద మనము చెప్పవచ్చు. మొత్తం 4 శాసనాలు, నాసిక్ శాసనము, కార్లేలో 2, అమరావతిలో 1, ధాన్య కటకంలో 1. ఈ రోజున అమరావతి, ధాన్య కటకం అనేవి 2 కూడా జంట నగరాల కింద మనం చెప్పొచ్చు అండి, అమరావతి మరియు ధాన్య కటకము. ఇవి వాసిష్ఠ పుత్ర పులోమావికి సంబంధించి ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి సమాచారము. ఇక నెక్స్ట్ 25వ రాజు వాసిష్ఠి పుత్ర శివశ్రీ శాతకర్ణి. ఇంపార్టెంట్ పాయింట్స్ ఖచ్చితంగా నేను కొంచెం హైలైట్ చేస్తూ ఉంటాను, వాటిని మీరు గుర్తుపెట్టుకోవాలి. వాసిష్ఠి పుత్ర శివశ్రీ శాతకర్ణి ఇతను 25వ రాజు అండి. ఇతను 25వ రాజు. 25వ రాజు 29 సంవత్సరాల పాటు పరిపాలించాడు. 29 సంవత్సరాల పాటు ఇతను పరిపాలించాడు. ఇతనికి సంబంధించినటువంటి ఒక శాసనము కనిహేరి దగ్గర లభ్యమైందండి. కనిహేరి బొంబాయి ప్రాంతంలో ఉన్నటువంటి, బొంబాయికి సమీపంలో కనిహేరి గుహలు ఉన్నాయి, చాలా ఫేమస్ గుహలు. ఈ కనిహేరి శాసనము శాతవాహనులకు సంబంధించినటువంటి శాసనము, శాతవాహనులకు సంబంధించినటువంటి ఏకైక సంస్కృత శాస్త్రం ఇది. శాతవాహనులు అనేక రకాలైనటువంటి శాసనాలు వేయించారు, అందులో ఒకే ఒక సంస్కృత శాసనము ఈ కనిహేరి శాసనము. ఇది వాసిష్ఠపుత్ర శివశ్రీ శాతకర్ణికి సంబంధించినటువంటి కనిహేరి శాసనము. ఈ కనిహేరి శాసనం ప్రకారము శివశ్రీ శాతకర్ణి రుద్రదమనుడి యొక్క కుమార్తె రుద్రదమనికను వివాహం చేసుకున్నట్లుగా మనకి తెలుస్తుంది.
ఈ శాసనం ఇస్తున్నటువంటి సమాచారం ఏంటంటేనండి, దమనుడి యొక్క కుమార్తె రుద్ర దమనికను వాసిష్ఠపుత్ర శివశ్రీ శాతకర్ణి వివాహం చేసుకున్నాడు. ఇతని సోదరుడైనటువంటి వాసిష్ఠపుత్ర పులోమావి కాలంలో ఆ కార్దమాక శకరాజ్యంపై దాడి చేసి అక్కడికి వెళ్ళి అక్కడ 2 సార్లు వారి చేతిలో ఓటమిని చవిచూశాడు. ఓటమిని చవిచూసినప్పటికీ అతన్ని వదిలిపెట్టేశాడు అనమాట. ఎవరు? రుద్ర దమనుడు. ఈ కనిహేరి శాసనంలో ఈ వాసిష్ఠపుత్ర శివశ్రీ శాతకర్ణి ఛత్రపణ శాతకర్ణి అని చెప్పారండి. ఛత్రపణ శాతకర్ణి. ఇక అదే విధంగా రుద్రదమనుడు వేయించినటువంటి జునాగఢ్ శాసనంలో జునాగఢ్ శాసనం, ఈ జునాగఢ్ శాసనం గురించి ఆల్రెడీ మనం చాలాసార్లు డిస్కస్ చేశాము. ఈ జునాగఢ్ శాసనమే భారతదేశంలో వేయించబడ్డటువంటి మొట్టమొదటి సంస్కృత శాసనము. ఈ జునాగఢ్ శాసనంలో వాసిష్ఠపుత్ర శివశ్రీ శాతకర్ణి అంటే తన అల్లుడైనటువంటి శివశ్రీ శాతకర్ణిని దక్షిణ పదాపతి అని కీర్తించాడండి. దక్షిణ పదాపతి అని చెప్పి కీర్తించాడు. అంటే వాసిష్ఠపుత్ర శివశ్రీ శాతకర్ణికి ఉన్నటువంటి బిరుదు ఏంటండి? దక్షిణ పదాపతి. ఇక్కడ ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ గత క్లాసులో ఈ దక్షిణ పదాపతి అనేటువంటి బిరుదు శాతకర్ణి మొదటి శాతకర్ణికి ఉంది అని చెప్పి మనము చదువుకున్నాం. కాబట్టి ప్రశ్న మనల్ని ఏ రకంగా అడగొచ్చు అంటే, నానాఘాట్ శాసనం ప్రకారము దక్షిణ పదాపతి అనేటువంటి బిరుదు ఎవరికి ఉంది అని అంటే మొదటి శాతకర్ణికి అని చెప్పాలి. జునాగఢ్ శాసనం ప్రకారము దక్షిణ పదాపతి అనేటువంటి బిరుదు ఎవరికి ఉంది అని అంటే వాసిష్ఠపుత్ర శివశ్రీ శాతకర్ణికి ఉందని చెప్పాలి. అంటే దక్షిణ పదాపతి అనేటువంటి బిరుదు ఎవరికి ఉంది అని ఇచ్చి ఒకవేళ మనకి మొదటి శాతకర్ణి శివశ్రీ శాతకర్ణి కనుక ఇచ్చాడంటే మాత్రం క్వశ్చన్ గ్యారంటీగా తప్పు అవుతుంది. ఆ క్వశ్చన్ కొట్టేయడం జరుగుతుంది. అంటే అందుకే మనం ప్రశ్నను చూసేటప్పుడు కూడా దక్షిణ పదాపతి అనేటువంటి బిరుదు ఏ శాసనం ప్రకారము, ఒకవేళ నానాఘాట్ శాసనం ప్రకారం అయితే మొదటి శాతకర్ణికి ఆన్సర్కి వెళ్ళాలి, లేదా జునాగఢ్ శాసనం ప్రకారం అయితే వాసిష్ఠపుత్ర శివశ్రీ శాతకర్ణికి వెళ్ళాలి. ఇతనికి సంబంధించినటువంటి నాణ్యాలు అంటే ఇతనికి సంబంధించినటువంటి నాణ్యాలు కాదండి, ఇతని బొమ్మతో కూడుకున్నటువంటి నాణ్యాలు తెలంగాణ ప్రాంతంలోని ధూళికట్ట అనేటువంటి ప్రాంతంలో లభ్యమయ్యాయి. అంటే శివశ్రీ శాతకర్ణి ప్రతిమతో కూడుకున్నటువంటి నాణ్యాలు మనకి తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ధూళికట్ట అనేటువంటి ఏరియాలో మనకి బయటపడ్డాయి. ఒక్కసారి మళ్ళీ ఇంపార్టెంట్ పాయింట్ చెప్తానండి. వాసిష్ఠపుత్ర శివశ్రీ శాతకర్ణి 29 సంవత్సరాల పాటు ఇతను పరిపాలించాడు. ఇతను వేయించినట్టు ఇతని గురించి మనకు సమాచారం ఇస్తున్నటువంటి ఈ కనిహేరి శాసనము శాతవాహనులకు సంబంధించి ఏకైక సంస్కృత శాసనము. ఈ శాసనంలో ఇతని యొక్క పేరు ఛత్రపణ శాతకర్ణి అని చెప్పబడింది. ఇతను ఈ శాసనం ప్రకారము రుద్రదమనుడి యొక్క కుమార్తె అయినటువంటి రుద్రదమనికను వివాహం చేసుకున్నట్లుగా మనకు తెలుస్తుంది. అదేవిధంగా దేశంలోనే మొట్టమొదటి సంస్కృత శాసనమైనటువంటి జునాగఢ్ శాసనాన్ని వేయించినటువంటి రుద్రదమనుడు తన శాసనంలో తన అల్లుడైనటువంటి వాసిష్ఠపుత్ర శివశ్రీ శాతకర్ణిని దక్షిణ పదాపతి అని చెప్పి కీర్తించాడు. ఈ దక్షిణ పదాపతి అనేటువంటి బిరుదు మనకి మొదటి శాతకర్ణికి కూడా ఉంది. ఒకవేళ కనుక మనకి బిట్లలో అడిగితే నానాఘాట్ శాసనం ప్రకారము దక్షిణ పదాపతి అనేటువంటి బిరుదు మొదటి శాతకర్ణికి ఉంది, జునాగఢ్ శాసనం ప్రకారము దక్షిణ పదాపతి అనేటువంటి బిరుదు మనకి శివశ్రీ శాతకర్ణికి ఉంది అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. దీని ప్రకారం ఈ ఛత్రపణ శాతకర్ణి మరియు అదేవిధంగా ఈ శివశ్రీ శాతకర్ణి, ఈ జునాగఢ్ శాసనంలో చెప్పబడ్డటువంటి శాతకర్ణి ముగ్గురు కూడా ఒకటైనటువంటి విషయాన్ని మనము గుర్తించాలి. ఇక నెక్స్ట్ ఇతని తర్వాత వాసిష్ఠిపుత్ర స్కంద శాతకర్ణి. చూడండి, 24వ రాజేమో వాసిష్ఠిపుత్ర పులోమావి, 25వ రాజేమో వాసిష్ఠపుత్ర శివశ్రీ శాతకర్ణి, 26వ రాజేమో వాసిష్ఠిపుత్ర స్కంద శాతకర్ణి. బహుశా వీళ్ళందరూ కూడా సోదరులు అయ్యి ఉండవచ్చు. మనకి ఇతనికి సంబంధించి పెద్దగా సమాచారం అయితే ఏమీ లేదండి. ఇతను 26వ రాజు, కేవలము 3 సంవత్సరాలు మాత్రమే పరిపాలించాడు. ఇతనికి సంబంధించినటువంటి ఒక శాసనము మనకి నానాఘాట్ గుహలో లభిస్తుంది. అంటే ఇతని కాలానికి సంబంధించినటువంటి ఒక శాసనము నానాఘాట్ గుహల్లో కనిపిస్తుంది. అదేవిధంగా ఇతనికి సంబంధించి నాసిక్ మరియు నాగపూర్ ప్రాంతాల్లో
నాసిక్ మరియు నాగపూర్ ప్రాంతాల్లో లభ్యమైనటువంటి నాణాల మీద ఏనుగు, అదేవిధంగా ఉజ్జయిని గుర్తుతో కూడుకున్నటువంటి నాణాలు బయటపడ్డాయి. అంటే ఈ వాసిష్ఠపుత్ర స్కంద శాతకర్ణికి సంబంధించినటువంటి నాణాలు నాగపూరు, నాసిక్లో బయటపడ్డాయి. ఏనుగు, ఉజ్జయిని గుర్తుతో కూడుకున్నటువంటి నాణాలు ఇవి. వీళ్ళందరూ కూడా వాసిష్ఠపుత్ర అంటే సోదరులు అయి ఉండొచ్చు, గౌతమిపుత్ర శాతకర్ణి కుమారులు, దాంతో సోదరులు అయి ఉండొచ్చు. వీళ్ళు ముగ్గురి కాలంలో మనకి జరిగినటువంటి ముఖ్యమైనటువంటి సంఘటనలు ఇవే. దీని తర్వాత నెక్స్ట్ క్లాస్లో మనము 27వ రాజు యజ్ఞశ్రీ శాతకర్ణికి సంబంధించినటువంటి సమాచారం మనం తెలుసుకుంటాము. అతనే శాతవాహనుల యొక్క రాజుల్లో అత్యంత ముఖ్యమైనటువంటి రాజు. ఆ రాజు యొక్క ప్రస్తావన పూర్తయిన తరువాత మన శాతవాహనులకు సంబంధించినటువంటి రాజకీయ చరిత్రను ముగిస్తాము. ఆ తర్వాత శాతవాహనుల యొక్క పరిపాలన విధానము ఏ విధంగా ఉంది అనేటువంటి విషయాల్ని మనము స్టార్ట్ చేద్దాం. థ్యాంక్ యూ.